చక్కటి విశేషాలను అందించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మహంతయ్య గారికి ధన్యవాదాలు. మన జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల స్థితిగతులే ప్రతి మనిషి జాతకానికి ప్రామాణికం. గ్రహాల స్థితిగతులను అనుసరించే శుభాశుభాలు ఆధారపడి ఉంటాయి. మరి రాహుకేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. సకల దోషాలు నివారించబడే అద్భుతమైన పూజ కేవలం శ్రీకాళహస్తిలో మాత్రమే జరుపుకునే అవకాశం ఉంది. అలాంటిది భక్తి టీవీ కోటి దీపోత్సవంలో అటువంటి అరుదైన అద్భుతమైన సకల దోషాలు నివారించబడే రాహుకేతు పూజను నిర్వహించుకోబోతున్నాం. అర్చక వరేణ్యులు కాళహస్తీశ్వరుడి వైభవాన్ని, ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని తన ప్రవచనామృతం ద్వారా చక్కటి విశేషాలను అందించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మహంతయ్య గారికి ధన్యవాదాలు. మన జ్యోతిష్ శాస్త్రంలో గ్రహ కాళహస్తీశ్వరుడి వైభవాన్ని, ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని తన ప్రవచనామృతం ద్వారా చక్కటి విశేషాలను అందించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మహంతయ్య గారికి ధన్యవాదాలు. మన జ్యోతిష్ శాస్త్రంలో गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनो श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो श्रीमहासरस्वत्यै नमः। ज्ञानानन्दमयं देवो निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वेदवादस्य वर्तने मुरोरुस्वस्य बृहतः वेदाये अध्यासाते श्रीवेदपुरुषाय नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। देवीं वाचमजनयं तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमोर्जन्दुहानाधेनुर्वागस्मानपसुष्ठुदयितो अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। एतत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः सन्दृणात् पुंसां सर्वतो जयमङ्गलो लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां श्रीरामं भूयो भूयो नमाम्यहं। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डश्चूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः। षोडशैताननामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। అమ్మ అందరూ చేతులు జోడించి గణపతిని ప్రార్థన చేసుకోండి మనస్సులో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం
वाणी हिरण्यगर्भाभ्यां नमः अरुन्धति वासिष्ठाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविद्भ्यो नमो नमः शुभमस्तु आचम्य हस्तं प्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीष्टपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे आगमार्थन्तु देवानां गमनार्थं तु राक्षसां పురగండారమంతత్వ దేవదాన్ వానరాంచనో. అమ్మ ఒక్కసారి భూమికి నమస్కారం చేసుకోండి. అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మరుజి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే యోగః. అమ్మ మీ కుడి చేత్తో మీ నాసికని ముక్కుని పట్టుకుని 5 మార్లు ఓం అంటూ ప్రాణాయామాన్ని చేయండి. ప్రణవాన్ని పట్టండి అందరూ కూడా. ఓం భూః ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరథో అమృతం బ్రహ్మభోర్భవస్వరో. అమ్మ అందరూ కూడా మమ అనుకుని ఆ రాహుకేతు గ్రహాలకి మరియు జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వరుడికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య ఉపాధృత క్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణాగోదావర్యోః నదీమధ్యప్రదేశే అస్మిన్ కోటిలింగేశ్వర స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ కేతుగ్రహ దివ్యచరణ సన్నిధో శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే అద్యాః దశమ్యాయాం ఉపరి ఏకాదశ్యాయాం తిథో వాసరః వాసరస్థో ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథో అస్య యజమానస్య శ్రీమాన్. అమ్మ అందరూ కూడా విశేషమైన పూజ జరుపుకొనబోతున్నాం. అతి ప్రధానమైన సంకల్పం ప్రారంభమవుతోంది. ఒక్కసారి అందరూ కూడా మీ యొక్క గోత్రాన్ని స్మరణ చెయ్యండి, మనస్సులో తలుచుకోండి. అందరూ కూడా గోత్రోద్భవస్య మీ ఇంటి పేరు కూడా స్మరణ చేయండి. వంశోద్భవస్య పేరుని తలుచుకోండి, మీ పేరుని. భర్త పేరు ఆడవాళ్ళైతే భర్త పేరు, మగవాళ్ళైతే మీ పేరే. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య భార్య పేరు కూడా తలుచుకోండి. మీ పిల్లల పేర్లను కూడా స్మరణ చేయండి. తచ్చరంజీవినః కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళని సజీవంగా ఉంటే వాళ్ళను కూడా స్మరణ చేయండి. మమ సహకుటుంబం అనుకోండి అందరూ కూడా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం తత్సహకుటుంబానాం లోకకల్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్షఫల ప్రాప్త్యర్థం గోదేవతా దినదినాభివృద్ధ్యర్థం నిరంతరం ధర్మసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం. అమ్మ అందరూ కూడా ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి ఆ 2 చేతుల్ని కుడి తొడ మీద పెట్టుకొని సంకల్పాన్ని చెప్పండి. అతి ప్రధానమైన విశేషమైన పూజ. అందున కార్తీక మాసం సోమవారం సాయంకాలం ప్రదోష వేళలో చేస్తున్నాం. అనంత కోటి ఫలితాలు మనకు వస్తాయి. అందున జాతకరీత్యా జాతక చక్రంలో రాహుకేతు దోషాలుంటే కాలసర్పదోషంగా చెప్పబడుతుంది. కాలసర్పదోషం ఉన్న, సర్పదోషం ఉన్న, నాగదోషం ఉన్న ఆ సమస్తమైన సర్పదోషాలన్నీ తొలగి మీకే కాదు మీ తరువాతి తరాలకు ఎవరికీ కూడా సర్పదోషం ఉండొద్దని, అలాగే సర్పదోషం ఉంటే సంతానంలో ఇబ్బందులు వస్తాయి. ఆ సంతాన ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలిగి
విశేషమైన ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం కలిగి వంశ వృద్ధి కలిగి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాహుకేతువు యొక్క పూజ చేస్తున్నాం. అందున కాళహస్తీశ్వరుడి యొక్క పాదాల చెంత, కోటిలింగేశ్వర స్వామి పాదాల చెంత అందరూ కూడా సంకల్పాన్ని గట్టిగా చెప్పండి. కైలాసానికి వినపడాలి, శ్రీకాళహస్తికి వినపడాలి. అందరూ చెప్పండమ్మా. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం మయా సంకల్పిత అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ కేతుగ్రహ సంపూర్ణ గ్రహపీడ పరిహార ద్వారా మమ జాతక చక్రేషు స్థిత లగ్న చక్ర అంశ చక్ర భావ చక్ర ఆరూఢ చక్ర నవాంశ చక్ర స్థిత సంపూర్ణ కాల సర్పదోష సర్పదోష నాగదోష వల్మీకవధ దోష సర్పదూషణ సర్పవధ దోష సంపూర్ణ నాగదోష పరిహారార్థం జాతక చక్రేషు రాహుగ్రహ కేతుగ్రహ శుభస్థాన ఫలసిద్ధి ద్వారా సత్సంతాన శుభయోగ్యత సిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత సిద్ధ్యర్థం కార్తీక మాస ఇందువార శుభ సమయే యథాశక్తి రాహుగ్రహ కేతుగ్రహ పూజాం అహం కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఆ రాహుకేతువులకి పూజా ద్రవ్యాలన్నీ మీ ముందే ఏర్పాటు చేయబడ్డాయి. నేను చెప్పినప్పుడు ఏ ద్రవ్యంతో పూజ చేయమంటే ఆ ద్రవ్యాన్ని పూజ చేస్తూ ఉండండి. టీవీ మాధ్యమం, భక్తి టీవీ మాధ్యమం ద్వారా చూసేటువంటి ప్రపంచం నలుమూలలా ఉన్న భక్తులు మీరు కూడా ఇంటి యందే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ స్వయంగా చేసుకోవాలనేదే లక్ష్యం. భక్తి శ్రద్ధలతో చేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతే నిక్షిపేత్. కలశ సమగే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః. మూలే తత్ర బ్రహ్మా మధ్యే మాతగణాస్పదా. కుక్షౌతజాగర సర్వే సప్తద్వీపా వసుంధరా. వేద సామవేదో కేద్రవణః. కైచేదా సర్వే కలశాంతు సమాశ్రితాః. ఆ కలశే ధాత్మత్రే ప్రతిష్యతే. ఆపో వాయుదకం సర్వం విశ్వాభూతాని యాప ప్రాణావాప పశవాపో నమాపో ప్రథమాప సమ్రాడాపో స్వరాడాపచ్చందాగస్యాపో జ్యోతిగస్యాపో యోగశ్యాప సత్యమాప సర్వా దేవతారాపో భూర్భువస్వరాపో. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య సర్వే స్థలాని పదార్థాని శరీరాన్ని శుచినో భవంతో. ధ్యానం. అమ్మ అందరూ రెండు చేతులు జోడించి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండి అమ్మ అందరూ కూడా. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమో. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనో. ఓం నమో వ్రేతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శ్రీవరదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః నిశుషేద గణపతే గణేశత్వామా సర్వప్రథమంగవీనాం మరుదే త్వత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చ. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః
ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. మహాగణపతి ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. మహాగణపతి ప్రసాదేన లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మా, మీ ముందున్నటువంటి రజత సర్పరూపాలు మీ ముందిచ్చాం అందరికీ కూడా. ఆ సర్పరూపాలని కొద్దిగా పసుపు కుంకుమ పుష్పములతో చేత్తో పట్టుకొని ధ్యానం చేసి ఆ సర్పాల మీద వేసి నమస్కారం చేయండి. ముందుగా రాహుగ్రహాన్ని ధ్యానం చేయండి అమ్మా. అందరూ కూడా చెప్పండి, అందరూ కూడా 2 చేతులు పైకెత్తి నమస్కారం చేసి ఆ రాహుకేతువులకి నమస్కారం చేస్తూ, ముందుగా రాహుకి నమస్కారం చేస్తూ చెప్పండి ఓం. గట్టిగా చెప్పాలి. ఆ రాహు దోషం ఏదైతే ఉందో అంతా పోవాలి. రాహుకేతువుల యొక్క గ్రహపీడలన్నీ తొలగాలి. అంత గట్టిగా చెప్పాలి. మనము కంఠం దాచుకోవద్దమ్మా. 2 చేతులు నమస్కార ముద్రలోకి రావాలి. అందరూ చెప్పండి ఓం. రాహు రాహు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే రాహు పూజాం రాహు పూజాం చకారయేత్ చకారయేత్ రాహు పూజాం రాహు పూజాం కరిష్యామి కరిష్యామి రాహుగ్రహ రాహుగ్రహ పీడా పీడా ఉపశాంతయే. ఉపశాంతయే. ఓం రాహుగ్రహాయ నమః. రాహుగ్రహాయ నమః. మీ ముందు 2 సర్పరూపాలు ఇచ్చారు. ఒక్క సర్పం దగ్గర పసుపు కుంకుమ అక్షుతలు వేయండి. ఓం కయానశ్చిత్ర ఆభవదూతే సదా వృధస్సకాయా వృత ఆయంగో పృథ్వీరక్రమేతసనమాతరం పునః పితరం చ ప్రయన్ సువః నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ये अंतरिक्षे दिवजेभ्यः सर्पेभ्यो नमः. అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మ, మళ్ళీ 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెడుతూ కేతుగ్రహాన్ని ధ్యానం చేయండి. 2 చేతులు పైకెత్తాలి. నవగ్రహ పీడలు, ఆ గ్రహ పీడ పోవాలంటే మనం పూజ కూడా అంతే జాగ్రత్తగా చెయ్యాలి. చెప్పండి అందరూ కూడా కేతుగ్రహ ధ్యానం చెప్పండి. ఓం కేతుః केतुः అరిష్టేతు अरिष्टेतु సంప్రాప్తే सम्प्राप्ते కేతు పూజాం केतुपूजां చకారయేత్ कारयेत् కేతు పూజాం केतुपूजां కరిష్యామి करिष्यामि. జ్ఞానపీడా ज्ञानपीडा గ్రహపీడా ग्रहपीडा ఉపశాంతయే. उपशान्तये. ఓం కేతుగ్రహాయ నమః. केतुग्रहाय नमः. 2వ సర్పరూపం దగ్గర పసుపు కుంకుమ అక్షతులు పూలు పెట్టండి. ఓం కేతు కృణ్మన్న కేతవేపేశో మర్యాపేషతే సముషద్భిరజాయతాః సచిత్ర చిత్రం చిదయం తమస్మై చిత్రక్షత్ర చిత్రతమం వయోధా చంద్రం రయం పురవీరం బృహంతం చంద్రచంద్రాభిరదేవస్వ బ్రహ్మాదేవానాం పదవే కవేనాం ఋషిప్రాణాం మహిళో మృగాణాం श्रेणाग्रद्राणागस्वदर्वणानागं साम पवित्रमन्ये द्रेवन्ना. అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతుగణాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అధిదేవత ప్రత్యదేవత సహిత రాహుగ్రహ కేతుగ్రహాయ నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. సువర్ణరత్నకృతేవ సింహాసనార్ధమక్షదాం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం ఆపోహిష్టామయో భవస్థానమూర్తే దధాతన महेरणागचक्षते योवस्यवदमोरद तस्य पादेन ఉషతేరేవ మాతరః तस्मारङ्गमामवो यक्षक्षया विधन्वदा. ఆపో జనయధాజనః. ఓం శాంతి శాంతి శాంతి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రా సమసనాన్యర్షాభిధేనోస్తుగా పూయమానాః. రెండు పుష్పాలుంటే సమర్పణ చేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాద్. మళ్ళీ పసుపు కుంకుమ అక్షతలు సమర్పణ చేయండి సర్పరూపాలకి. గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరేయం సర్వభూతానాం కామయోపక్వయే శ్రియం. శ్రీగంధాన్ ధారయామి. ఆయనేతే పరాయణే దుర్వారోహంత పుష్పిణీ. పుండరీకాని సమదస్య గృహాయ మే
సుపుష్పాణీం పూజయామి హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనానీం బుక్కాది గోరోచన వటవాసాదికో సుగంధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి సుపుష్పాణీం పూజయామి ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ అదరాష్ట్ర పుండరీకాణిత మధురస్య గృహాయమే హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనానీం సుపుష్పాణీం సమర్పయామి అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి. అమ్మా మీ అందరికీ కూడా రాహుకు ప్రీతి అయినటువంటి మినుములు ఇచ్చాం. మినుములు ఏర్పాటు చేయడం జరిగింది. కేతువుకి ఇష్టమైనటువంటి ఉలవలు ఏర్పాటు చేయడం జరిగింది. మినుములు ఉలవలతో ఆ రాహుకేతువుల్ని పూజ చేస్తే కనుక సంపూర్ణమైనటువంటి సర్పదోషాలు దూరం అవుతాయి. ఆ కాల సర్పదోష నివారణ, నాగదోష నివారణ జరిగే రాహుకేతు పూజ జరుగుతోంది. ముందుగా మినుములు పూజ చేస్తూ ఉండండి. ఒక్కొక్క గింజగా ఇలా వేస్తూ ఉండండి. అందరిని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే కుటుంబంగా కలుపుకొని నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెబుతూ గట్టిగా నామాన్ని చెబుతూ చెయ్యండి. ఒక 5 మార్లు రాహుకేతు మంత్రాలు చెబుదాం. 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టి శ్రీకాళహస్తి కనపడాలి, రాహుకేతువులకు కనపడాలి. మీ దోషాలన్నీ తీసేయాలి. ఆ రాహుకేతు అనుగ్రహం కలగాలి. 2 చేతులు పైకెత్తి 5 మార్లు చెబుదాం. ఆ యొక్క రాహుకేతు నామాన్ని గట్టిగా చెబుదాం. ఓం రాహుగ్రహాయ నమః. ఇంకా గట్టిగా ఓం రాహుగ్రహాయ నమః. 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 ఓం కేతుగ్రహాయ 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 నమః. మా ఈ నామాలు నేను చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని చెబుతూ చేయాలి. విశేషమైన పూజ. నించొని చేస్తే నిష్ఫలం, కూర్చొనే చెయ్యాలి. ఎవ్వరూ కూడా నిలబడి చెయ్యొద్దు, అది పూజ అనిపించుకోబడదు. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని అతి ప్రశాంతంగా ధ్యాన చిత్తులై మనస్సును పెట్టి మనస్సు లగ్నం చేసి చెయ్యండి. ఓం రాహుగ్రహాయ నమః. ముందుగా మినుములు పూజ చేస్తూ ఉండండి. ఒక సర్పం దగ్గర ఓం రాహుగ్రహాయ నమః అని ప్రతి నామానికి చెబుతూ చేస్తూ ఉండండి. ముందుగా మినుములు పూజ చేస్తూ ఉండండి. ఓం అందరూ కూర్చొని చెయ్యాలి సావధాన చిత్తులై. ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం విధుంతదాయ నమః. రాహుగ్రహాయ నమః. ఓం సురశత్రవే నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం తమసే నమః. రాహుగ్రహాయ నమః. ఓం ప్రాణినే నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం గార్గ్యాయనాయ నమః. రాహుగ్రహాయ నమః. ఓం సురాగవే నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం నీలజూమయుత సంకాశాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం ఖడ్గఖేటకధారిణే నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం వరదాభయహస్తకాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం శూలాయుధాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం మేఘవర్ణాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం కృష్ణధ్వజ పతాకవతే నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం దక్షిణాశామూఖరథాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం తీక్షదంష్టాధరాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం శూర్పాకారాసనస్థాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం గోమేధాభరణ ప్రియాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం పాశప్రియాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం కాశ్యపర్షనందనాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం ఉల్కాపాతజనయే నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం శూలినే నమః. ఓం రాహుగ్రహాయ ఓం నమః. నిధిపాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం కృష్ణ
సర్పరాజే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం విషజ్వాలావృత్యాసాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః అర్ధశరీరాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం జాడ్య సంవృతాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః రవీందుభీకరాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం ఛాయాస్వరూపిణే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం కఠినాంగాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః నిశ్చక్రఛేదకాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః కరళాస్వాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః భయంకరాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః క్రూరకర్మణే నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః తమోరూపాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః శ్యామాత్మనే నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః నీలలోహితాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం కిరీటినే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం నీలవసనాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం శనిసామత్తవర్త్మగాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం అశ్వరభవాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం మేషభవాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః శనివత్ఫలదాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం శూలాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః అపసవ్యగతయే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం ఉపారగపతయే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం సూర్యహిమాంశుచ్చ విహారకాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం నీలపుష్పవిహారకాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః గ్రహశ్రేష్ఠాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం కబంధమాత్రదేహాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః యాతుధానకులోద్భవాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః గోవిందవరపాత్రాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం దేవజాతి ప్రవిష్టకాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం క్రూరాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం ఘోరాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం శనేః మిత్రవే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం జన్మసూచకాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం జన్మసింహే రాజ్యదాత్రే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం స్వగృహే ప్రబలాఢ్యకాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః సద్గృహే అన్యస్య బలధృతే నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః చతుర్థే మాతృనాశకాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం చంద్రయుక్తే జండాల జన్మసూచకాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం జన్మకన్యా రాజ్యదాత్రే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం జన్మహానిదాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం దశమే శోకదాయకాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః అంతే వైరప్రదాయకాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం కాలాత్మనే నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః స్వర్ధానవే నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః చంద్రవైరిణే నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః శాశ్వతాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం శూరశత్రవే నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం పాపగ్రహాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం శాంభవాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః పూజితాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః పాఠీన పూరణాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః పైఠీన సకులోద్భవాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః దీర్ఘాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః కృష్ణాయ నమః ఓం రాహుగ్రహాయ ఓం నమః అసిరసే నమః ఓం రాహుగ్రహాయ నమః అమ్మా రాహునామాలు చివరి 5 మిగిలాయి. గట్టిగా చెప్పండి. గ్రహ పీడలన్నీ పోయి అత్యంత శుభమైన జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని అనుభవించాలి. మీ తర్వాత తరాలకు కూడా రాహుకేతు దోషాలు పోవాలి. రాహువి చివరి నామాలు 5 నామాలు గట్టిగా కంఠాన్ని దాచుకోకుండా చెప్పండి. ఓం దేవాయ నమః, ఓం రాహుగ్రహాయ నమః, ఓం దానవాయ నమః, ఓం రాహుగ్రహాయ నమః, ఓం భక్తరక్షాయ నమః, ఓం రాహుగ్రహాయ నమః, ఓం రాహుమూర్తయే నమః, ఓం రాహుగ్రహాయ నమః, ఓం సర్వాభీష్టబలప్రదాయ నమః, ఓం రాహుగ్రహాయ నమః, ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఆ మిగిలిన మినుములు మొత్తం ఆ సర్పరూపం దగ్గర వేసి రాహుకి నమస్కారం చేసుకోండి. ఉలవలు పూజ చేస్తూ ఉండండి. ఉలవల ధాన్యాన్ని మీకు ఇచ్చాం. ఆ ఉలవలు వేస్తూ
కేతువుకు ప్రీతికరమైన ఉలవలు ఏర్పాటు చేయడం జరిగింది అందరి వద్ద. ఆ ఉలవల్ని కొద్ది కొద్దిగా పూజ చేస్తూ ఉండండి. ఎవరు నించొని పూజ చేయొద్దు, కూర్చొని చెయ్యాలి. సావధాన చిత్తులై ప్రశాంత చిత్తులై చెయ్యాలి. ఓం కేతుగ్రహాయ నమః అంటూ చెయ్యండి. 5 మార్లు కేతుగ్రహ నామాన్ని చెబుదాం. 2 చేతులు పైకెత్తి దాచుకోవద్దు, సగం సగంగా ఎత్తొద్దు. సగంగా ఎత్తితే సగం ఫలితమే వస్తుంది. పూర్తిగా ఎత్తాలి, పూర్తిగా కంఠాన్ని చెప్పాలి, అప్పుడు సంపూర్ణమైన ఫలితం వస్తుందమ్మా. అందుకని 2 చేతులు పైకెత్తి 2 కంఠం కూడా గట్టిగా పైకి చెప్పాలి. కేతువు నామాన్ని చెప్పండి. ఓం కేతుగ్రహాయ నమః. ఇంకా గట్టిగా ఓం కేతుగ్రహాయ నమః. ఓం కేతుగ్రహాయ నమః. ఓం కేతుగ్రహాయ నమః. ఓం కేతుగ్రహాయ నమః. ఇక ఉలవలు తీసుకొని కొద్దిగా ఇంకొక సర్పరూపాన్ని పూజ చేస్తూ ప్రతి నామానికి ఓం కేతుగ్రహాయ నమః అంటూ చేస్తూ ఉండండి. ఓం కేతవే నమః. కేతుగ్రహాయ నమః. స్థూల శిరసే నమః. కేతుగ్రహాయ నమః. ఓం శిరోమాత్రాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం ధ్వజాకృతయే నమః. కేతుగ్రహాయ నమః. ఓం నవమగ్రహకాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం సింహికాసూరి గర్భసంభవాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం మహాభీతికరాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం చిత్రవర్ణాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం పింగళాక్షాయ నమః. కేతుగ్రహాయ నమః. సఫలాయ నమః. కేతుగ్రహాయ నమః. ధూమ్రసంకాశాయ నమః. కేతుగ్రహాయ నమః. దీక్షదంశ్రాయ నమః. కేతుగ్రహాయ నమః. మహోరగాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం రక్తనేత్రాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం చిత్రకారిణే నమః. కేతుగ్రహాయ ఓం నమః. తీవ్రకోపాయ నమః. కేతుగ్రహాయ నమః. మహాసురాయ నమః. కేతుగ్రహాయ నమః. పాపటంకాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం క్రోధనిధయే నమః. కేతుగ్రహాయ నమః. ఛాయాగ్రహ విశేషకాయ నమః. కేతుగ్రహాయ నమః. జగ్రహాయ నమః. కేతుగ్రహాయ నమః. మహాశీర్షాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. సూర్యారయే నమః. కేతుగ్రహాయ ఓం నమః. పుష్పవద్గ్రహిణే నమః. కేతుగ్రహాయ ఓం నమః. వరహస్తాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. గదాపానయే నమః. కేతుగ్రహాయ ఓం నమః. చిత్రశుభ్రరథాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. ఘోరాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. చిత్రరథాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. శిఖిలే నమః. కేతుగ్రహాయ ఓం నమః. ఉలుగ్ధభక్షకాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. వైఢూర్యరత్నాభరణాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం ఉత్పాతజననాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. శుక్రమిత్రాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. మందసఖాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. శిఖాకపలగాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం చిత్రగుప్తాత్మనే నమః. కేతుగ్రహాయ నమః. ఓం జైమినియే గోత్రజాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం ఘనవర్ణాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. లంబదేహాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం మృత్యుపుత్రాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం అదృశ్యాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం కాలాగ్నిసన్నిభాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. నరపీఠాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. గ్రహకారిణే నమః. కేతుగ్రహాయ ఓం నమః. సర్వోపద్రవకారకాయ నమః. కేతుగ్రహాయ ఓం నమః. చిత్రప్రసూతాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం అనలాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం సర్వవ్యాధి వినాశకాయ నమః. కేతుగ్రహాయ నమః. ఓం అపసవ్య ప్రచారిణే నమః. కేతుగ్రహాయ ఓం నమః. నవమే పాదాయ నమః. కేతుగ్రహాయ నమః. పంచమే శోకదాయ నమః. కేతుగ్రహాయ నమః. తుర్యే
సుఖప్రదాయ నమః ఓం కేతుగ్రహాయ నమః పంచమే శ్రమకారకాయ నమః ఓం కేతుగ్రహాయ ఓం నమః ద్వితీయే స్ఫుటవాగ్ధాత్రే నమః ఓం కేతుగ్రహాయ ఓం నమః కామరూపిణే నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం సింహదంతాయ నమః ఓం కేతుగ్రహాయ ఓం నమః చతుర్థే మాతృనాశనాయ నమః ఓం కేతుగ్రహాయ ఓం నమః నవమే పితృనాశకాయ నమః ఓం కేతుగ్రహాయ ఓం నమః సర్పాక్షిజాతాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం అనంగాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం ఉపాంతే కీర్తిదాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం సప్తమే కలహప్రదాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం ధనే భాసుకప్రదాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం గ్రహనాశకాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం పాపదృష్టయే నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం శాంభవాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం సుధాపాయినే నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం అజితాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం సింహాసనాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం కేతుమూర్తయే నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం అమరాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం పీడకాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం అమర్త్యాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం విష్ణుదృష్టయే నమః ఓం కేతుగ్రహాయ నమః మా కేతువు యొక్క చివరి 5 నామాలు జరుగుతూ ఉన్నాయి. గట్టిగా కేతు మంత్రాన్ని చెబుతూ ఆ మిగిలినటువంటి ఉలవలు మొత్తాన్ని వేస్తూ ఉండండి. ఓం విష్ణుదృష్టాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం అసురేశ్వరాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం భక్తరక్షాయ నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం విచిత్ర ఫలదాయినే నమః ఓం కేతుగ్రహాయ నమః ఓం భక్తాభీష్టబలప్రదాయ నమః ఓం కేతుగ్రహాయ 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 నమః ఆ మిగిలినటువంటి ఉలవలు కూడా రెండవ సర్పరూపం ముందు వేసి నమస్కారం చేసుకోండి. మనస్సులో సర్పదోషాలు రాహుకేతు దోషాలన్నీ తొలగాలని కోరుకోండి. మీకు మీ పిల్లలకి మొత్తం అంతా మీ కుటుంబానికంతా సర్పదోషం పోవాలని కోరుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపం వనస్పతి భవైర్దివ్యేనానాగంధైర్సహితః ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతః ధూరధూర్వంతం ధూర్వదయోస్మాన్ ధూర్వయం వయం ధూర్వామస్తం దేవానామసే దశాంకసేత ధూపమాగ్రాపయామి. సాక్షాత్ సవితృ సూర్యనారాయణ స్వామినే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యో ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రతంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసే. అందరూ కూడా కుడి చేత్తో అక్కడి నుంచే నైవేద్యాన్ని నివేదన చేయండి 5 మార్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్య అమృతమాణ్యం ఉత్తరాభోజనమస్త ప్రక్షాళనం పాదప్రక్షాళనం కే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలార్ధమక్షదాం సమర్పయామి. అమ్మ అందరం కూడా సర్పదోష నివారణ జరిగేటువంటి సర్ప మంత్రాన్ని చెబుతారు ఇప్పుడు పండితులు. అందరూ 2 చేతులు పైకెత్తి ఆ సర్ప రూపాన్ని మనందరం కూడా నమస్కారం చేసుకుందాం. సర్పము అంటే అదేదో విషపురుగు అనుకోవద్దమ్మా. చెట్టులో పుట్టలో పురుగులో అన్నిట్లలో మనం దైవాన్ని చూస్తాం. ప్రతి రూపము సర్పరూపమే. మానవుడితో సహా సృష్టిలో ప్రతిదీ సర్పరూపంతోనే ప్రారంభమవుతుంది. అందుకనే మన ధర్మంలో సర్పాన్ని ఎక్కువ ఆరాధన చేస్తాం. అందుకనే నాగుల చవితి, నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, రాహుకేతు పూజ అని సర్పరూపాలు చేస్తాం. ఏది సృష్టించబడాలనే మొదట సర్పరూపంలో ప్రారంభమవుతుంది. ఏ విత్తనాన్ని నానపెట్టినా అది మొలకగా సర్పరూపంలో ప్రారంభమై తర్వాత మొలకెత్తుతుంది. మనం కూడా మన తల్లి గర్భంలో
సర్పరూపంలో ప్రారంభమై తర్వాత ఈ రూపాన్ని ధరిస్తాం. అందుకు సర్పరూపాన్ని పూజించమనింది, అందుకు సర్పరూపాన్ని ఆరాధించమనింది. సర్పదోషాలన్నీ పోయి మంచి జరిగి సత్సంతానము, వివాహము, ఆరోగ్యము, ధనము అన్ని కలగాలని 2 చేతులు పైకెత్తి ఆ సర్పమంత్రం అయ్యేంత వరకు దించొద్దు. అన్ని సర్పాలు వచ్చి ఇక్కడ ఉన్నాయా అన్నట్టుగా పెట్టాలి. ఆదిశేషుడు వచ్చాడా అన్నట్టుగా ఉండాలి నమస్కారం. కళ్ళు మూసుకోవాలి, మనస్సులో ఆదిశేషుడు కనిపించాలి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్పేభ్యో నమః ఇదగం సర్పేభ్యో హవిరశ్చుష్టో ఆశ్రేతా ఏషామణయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షయంతి తేన సర్పాసో హవమాగమిష్టాః ఏరోచనే సూర్యస్యాపి సర్పాః ఏదివం దేవీమనుసంచరంతి ఏషామాశ్రేషా అనయంతి కామో తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః. ఓం యా ఇషదో దాతుధానానాం ఏవా వనస్పతిం వనో ఏవా వటేషదేభ్యః సర్పేభ్యో నమః. ఓం కయానశ్చిత్ర ఆభవదోతే సదా వృధస్సకా కయాసనిష్టయా వృతా ఆయంగో పృథురగ్రమేధసనమాతరం పునః పితరం చ ప్రియం స్వః. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః. అధిదేవతా ప్రత్యదేవతా సహిత రాహుగ్రహాయ నమః. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః. ఓం కేతుం గృణ్వన్న కేతవేమేషో మర్యావేషతే సమషద్భిరజాయధాః సచిత్రచిత్రం చిదయం తమస్మై చిత్రక్షత్రచిత్రతమం యోధా చంద్రం రయం పురవీరం బృహంతం చంద్రచంద్రావినతే యువస్వ బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం స్యేనో గృధ్రానాగం సుధీర్వణానాగం సోమ పవిత్రమత్యేతిరేభన్నో. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః. శిరస్సు వంచి నమస్కారం చెయ్యండి. జై జై సర్పదేవతా భగవానికి, నాగదేవతా భగవానికి, జై జై సర్పదేవతా భగవానికి. ఓం హిరణ్యపాత్ర గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోదరాణేది ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమానాయుస్తేజో దధాతి. మంగళాని భవంతో సుతం శ్రీరస్తమస్సన్మంగళాని భవంతో. ఆనంద కర్పూరదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి, నమస్కరోమి. అందరూ హారతి కళ్ళకద్దుకోండమ్మా నిదానంగా 5 మార్లు. జై జై రాహుకేతు గ్రహ భగవానికి, నాగదేవత భగవానికి, జై జై నాగదేవత భగవానికి. హర నమ పార్వతీపతయే హర హర శంభో శంకర. జై జై జ్ఞానప్రసూనాంబా మాతాకి, కాళహస్తీశ్వర భగవానికి. హారతి కళ్ళ కట్టుకోండి కూడా. ఆయంగో సర్పేభ్యో ఏకే చ పృథివీమనో సర్పేభ్యో నమః. ఓం కేతుమృణ్వన్న కేతవేపేషో మర్యాపేషే సముషద్భిరజాయధాః సచిత్రచిత్రం చిదయంతమస్మై చిత్రక్షత్రతలం వయోధా చంద్రం రయం పురవీరం బృహంతం చంద్రచంద్రావృదేవస్వ బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం స్యేనో గృధ్రానాగం సువర్ణానాగం సోమ పవిత్రమత్యేతిరేభన్నో. అధిదేవతా ప్రత్యదేవతా సహిత రాహుగ్రహాయ నమః కేతుగ్రహాయ నమః. పాదారవిందయోః దివ్యసువర్ణమంత్రపుష్పాంజలిం ప్రదక్షిత్రే నమస్కారాన్ అపరాధ నమస్కారాం సమర్పయామి. అనేన యథాశక్తి రాహుకేతు సహిత
సర్పదేవతా పూజనేన సర్వం శ్రేయత్కులం సర్పదేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. అమ్మ రాహుకేతు పూజ చేసుకున్నారు, గ్రహ పూజ ఏది చేసుకున్నా శాంతి మనం మళ్ళీ చేసుకోవాలి కదా. ఆ శాంతి మంత్రాలతోనే మీ మీద నీళ్లు చల్లిన మంత్రాలు చదువుతాం. శిరస్సు వంచి కళ్ళు మూసుకొని ఉండండి, దాంతో శుద్ధి అయిపోతాం. కళ్యాణానికి వెళ్దాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరేత్ పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతరశ్రుతి అగ్నిశుచివ్రతమశుచిర్విప్రశుచి కవిః శుచిలోచత ఆహుతః ఉదగ్నేశస్తవ శుక్రాభ్రాజంతైరతే. ఓం శాంతి శాంతి శాంతి.